ఈరోజు నేను మీ ముందుకు తీసుకుని వస్తున్న వర్తమానం ఒక ముఖ్యమైన వర్తమానం, చాలా ఇంపార్టెంట్స్. ఒకటి గుర్తుంచుకోండి, నా వైపు చూస్తూ వినండి. పరలోకమందు ఒక సేవా విధానం జరుగుతుంది. పరలోకమందు ఒక సేవా ధర్మం జరుగుతుంది. పరలోకమందు ఒక సేవా ధర్మం. అక్కడ ఒక మందిరం ఉంది, అక్కడ ఒక బలిపీఠం ఉంది, అక్కడ ఒక యాజక ధర్మం పరలోకంలో జరుగుతుంది. పరలోకంలో ఉన్న మందిరం, పరలోకంలో ఉన్న యాజక ధర్మం ఎలా ఉందో సేమ్ డిటో అలాంటి పరిచర్యని దైవజనుడైన మోషేకు దేవుడిచ్చాడు. కొండ మీదకి తీసుకుని వెళ్ళి పరలోకంలో జరుగుతున్న సేవా పరిచర్య విధానం అంతా చూపించి, సేమ్ అదే విధానం, అదే తరహాలో కూడిన సేవ భూమి మీద జరగాలి అని చెప్పి మోషేకు దేవుడు ఒక మాదిరి చూపించాడు. దానిని నిరంతర యాజకత్వం అన్నారు. అక్కడ ఎలా జరుగుతుందో పరలోకంలో సేవ విధానం పాత నిబంధనలు అలా జరిగింది. పాత నిబంధనలో జరిగిన సేవా విధాన క్రమాన్ని కొత్త నిబంధన సంఘానికి దేవుడిచ్చాడు. ఇది నిరంతరము జరిగే యాజకత్వ క్రమం. దీన్ని ఎవడు మార్పు చేర్పులు చేయటానికి వీల్లేదు. అలాంటి సేవా విధానంలో పరలోకంలో ఒక మందిరం ఉంది. అదే మందిరపు నమూనా దైవజనుడైన మోషే ప్రత్యక్ష గుడారం కట్టాడు. ఎందుకు అది ప్రత్యక్ష గుడారం అన్నారో గ్రహించాలి. ఎందుకు అది ప్రత్యక్ష గుడారం అన్నారు? నేనిక్కడున్నాను అని చెప్పి దేవుడు తనను తాను అక్కడ ప్రత్యక్షపరుచుకొనుచున్నాడు కనుక అది ప్రత్యక్ష గుడారం. దేవుని నీతి ఏంటో అక్కడ ప్రత్యక్షపరచబడుతుంది కనుక ప్రత్యక్ష గుడారం అన్నారు. ఇప్పుడు దాని స్థానంలో ఉంది కృత నిబంధన సేవా విధానం. అయితే పరలోకంలో జరుగుతున్న సేవలోనైనా, పాత నిబంధన సంఘక్రమంలో ఇశ్రాయేలుల మధ్య జరిగిన సేవలోనైనా, ఇప్పుడు కృత నిబంధనలో జరుగుతున్న సేవా విధానంలోనైనా బలిపీఠము అనేది ఒక ప్రాధాన్యమైనది. స్తోత్రం చెప్పండి. ఏంటి బలిపీఠం? అందరూ అనండి, బలిపీఠం అనండి. ఈ బలిపీఠం మందిరంలో ఉన్న పరికరాలన్నిటిలో కూడా, అంటే మందిరంలో దీపవృక్షం ఉంది, సన్నిధి బల్లుంది, ధూపవేదిక ఉంది, మందస్సం ఉంది, కరుణపీఠం ఉంది, గంగాళం ఉంది. అంటే మందిరములో ఉన్న ఉపకరణములన్నిటిలో కూడా అత్యంత పెద్దదేంటి? బలిపీఠం. 5 మూరలు ఎత్తు, 5 మూరల ఎల్పు, 5 మూరల పొడవు, ససౌక్యం. అలాంటి బలిపీఠం ఒకటి పాత నిబంధన గ్రంథంలో కనపడుతుంది. పరలోకమందు జరుగుతున్న సేవా విధానంలో కనపడుతుంది. పరలోకంలో ఒక బలిపీఠం ఉంది. అదే మోషేకు చూపించాడు, దైవజనుడైన మోషేకు చూపించాడు. పాత నిబంధన గ్రంథంలో ఒక బలిపీఠం ఉంది. ఇప్పుడు క్రొత్త నిబంధనలో కూడా మనకు ఒక బలిపీఠం ఉంది. ప్రైజ్ ది లార్డ్. అంటే సేవా విధానంలో బలిపీఠం అనేది చాలా ప్రాధాన్యమైనది. అది ససౌక్యంగా ఉండాలి. దానికి హెచ్చు తగ్గులు ఉండకూడదు. ఎత్తెంతో పొడవంతుండాలి, పొడవెంతో ఎడల్పంతుండాలి. ఏమాత్రం తేడా రాకూడదు. అయితే ఆ బలిపీఠం దగ్గర
ఆ బలిపీఠం మీద నిత్యము అగ్ని మండుచుండాలి. చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుండి లేవియా కాండం 6వ అధ్యాయం 13వ వచనం. లేవియా కాండం 6వ అధ్యాయం 13వ వచనం. లేవియా బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండవలెను. అగ్ని నిత్యము మండుచుండవలెను. వినండి, ఇప్పుడు ససౌఖ్యమైన ఒక బలిపీఠం ఉంది. ఆ బలిపీఠం మీద ఏముంది? ఏముంది? అగ్ని. బలిపీఠం మీద అగ్ని ఉంది. ఆ బలిపీఠాన్ని బైబిల్లో ఏమంటారంటే ఇత్తడి బలిపీఠం అంటారు. ఏంటి? ఆ బలిపీఠం తుమ్మకర్రతో చేయబడింది, కానీ ఆ తుమ్మకర్ర మీద ఇత్తడి పొదిగించబడింది. అందుచేత బలిపీఠాన్ని ఏమంటారు? ఇత్తడి బలిపీఠం అంటారు. అనండి ఒకసారి. అంటే బలిపీఠం మీద ఏముంది? ఏం పొదగబడింది? ఇత్తడి. అయితే ఆ బలిపీఠం మీద ఏముంది ఇప్పుడు చెప్పాలి? ఇత్తడి బలిపీఠమే, కానీ ఆ బలిపీఠం మీద నిత్యము ఉండేది ఏంటి? అగ్ని. గంగాళం దగ్గర అగ్ని లేదు. వినండి మనసు పెట్టి. బలిపీఠం మీద అగ్ని ఉంది. అయితే ఈ బలిపీఠం మీద అగ్ని ఉంది, అది నిత్యము మండుచుంది. అయితే ఆ బలిపీఠాన్ని శుద్ధి చేయటానికి కానీ, ఆ బలిపీఠం దగ్గర ఉన్న బూడిద ఎత్తటానికి కానీ, ఆ బలిపీఠం దగ్గర 5 రకాల వస్తువులు ఉన్నాయి. మీరు మనసు పెట్టి వినండి. బలిపీఠం దగ్గర ఎన్ని రకాల వస్తువులు ఉన్నాయి? 5. అందులో మొదటిది ఏంటంటే, ఒక అర్థమయ్యేటట్టు చెప్తున్నా, ఇత్తడి కుండ, ఇత్తడి గరిటెలు, ఇత్తడి గిన్నెలు, లోపల ఏమైనా ఇరుక్కుపోతే తీయటానికి ఇత్తడి ముండ్లు. నెక్స్ట్ 5వది ఇత్తడి పాత్ర. ఇత్తడి పాత్ర. కుండ వేరు, గరిటె వేరు, గిన్నె వేరు, ముండ్లు వేరు. ఆ బలిపీఠం దగ్గర బూడిద ఎత్తటానికి కానీ, శుభ్రపరచటానికి కానీ, ఆ అగ్నిని నిల్వ చేయటానికి కానీ 5 రకాల వస్తువులు ఉన్నాయి. కుండలు, గరిటెలు, గిన్నెలు, ముండ్లు, పాత్రలు. ఒకసారి మీరు బైబిల్ చూడండి. నిర్గమాకాండం 27వ అధ్యాయం మొదటి నుండి. నిర్గమాకాండం 27వ అధ్యాయం. మరియు 5 మూరల పొడుగు 5 మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకర్రతో నీవు చేయవలెను. ఆ బలిపీఠము చచ్చౌకముగా నుండవలెను. దాని ఎత్తు 3 మూరలు, దాని 4 మూలలను దానికి కొమ్ములను చేయవలెను. దాని కొమ్ములు దానితో ఏకాండముగా ఉండవలెను. దానికి ఇత్తడి రేకు పొదిగింపవలెను. దాని బూడిద ఎత్తుటకు కుండలను, గరిటెలను, కుండలు, గరిటెలు, గిన్నెలు, ముండ్లు, అగ్ని పాత్రలు చేయవలెను. ఈ ఉపకరణములన్నీ ఇత్తడితో చేయవలెను. ఓకే, ఇక ఆగుదాం. ఇప్పుడు పరలోకంలో ఒక సేవ జరుగుతుందని చెప్పాను. అదే సేవా ధర్మాన్ని దైవజనుడైన మోషేకు సీనాయి పర్వతం మీద చూపించాడు. అదే సేవా ధర్మాన్ని అపోస్తలులకు దేవుడు అప్పచెప్పాడు. ఎవడు పడితే వాడు, ఎవడికి ఇష్టం వచ్చినట్టు వాడు సేవ చేయడానికి లేదు. ఒక సేవా ధర్మం ఉంది. మెల్కీషెదెకు యాజకత్వం చొప్పున నిరంతరము యాజకత్వం చేయవలసిన ఒక యాజక ధర్మం బైబిల్లో ఉంది. పరలోకమందు ఒక సేవా విధానం జరుగుతుంది. ఆ సేవా విధానము, ఆ మందిరం యొక్క నమూనాలు మోషేకు ఇవ్వబడ్డాయి, దైవజనుడైన మోషేకు. అదే సేవ కృత నిబంధన సంఘానికి ఇవ్వబడింది. వినండి,
ఇప్పుడు పరలోకంలో ఒక బలిపీఠం ఉంది. అదే బలిపీఠం నమూనాని దైవజనుడైన మోషేకు చూపించాడు. ఇప్పుడు క్రొత్త నిబంధన సంఘంలో కూడా ఒక బలిపీఠం ఉంది. అదంతా అక్షరం, పాత నిబంధన అంతా అక్షరం, ఇప్పుడు క్రొత్త నిబంధన ఆత్మ. దాని అంతరార్థం ఏంటో మీతో చెప్తాను. ఇప్పుడు ఒక బలిపీఠం ఉంది. ఆ బలిపీఠం సౌకముగా ఉంది. దాని మీద నిత్యము వినాలి, అగ్ని మండుతుంది. అంటే బలిపీఠం మీద ఉండేది ఏంటి? అగ్ని. ఇప్పుడు ఆ బలిపీఠం దగ్గర 5 వస్తువులు ఉన్నాయి. ఆ 5 వస్తువులు కూడా దేనితో చేయబడ్డాయి? ఇత్తడితో. బలిపీఠమునకు ఏది పొదిగించబడింది? ఇత్తడి. ఈరోజు నేను మీతో చెప్పదలిచిన మాటలు ఏంటంటే, నీ జీవితం ఒక బలిపీఠమైనా లేదా బలిపీఠం దగ్గర వాడబడే ఒక పాత్రమైనా, నీ జీవితమే ఒక బలిపీఠమైనా అంటే దేవుని అగ్ని దిగివచ్చే, పరిశుద్ధాత్మ అభిషేకం దిగివచ్చే వ్యక్తిత్వము, కృప కలిగిన వ్యక్తివి నీవే అయినా, లేదు ఆ బలిపీఠం దగ్గర ఉన్న ఒక పాత్రమైనా, ఆ బలిపీఠమైనా బలిపీఠం దగ్గర ఉన్న పాత్ర అయినా ఇత్తడితో చేయవలెను. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు ఈ బలిపీఠం మీదకి బలి పశువు వధించబడిన తర్వాత, వినండి, బలి పశువు వధించబడిన తర్వాత దాన్ని క్రమంగా పేర్చిన తర్వాత ఈ బలిపీఠం మీదకి పరలోకం నుండి ఏమొస్తుంది? అగ్ని దిగి వస్తుంది. అంటే బలిపీఠం మీదకి దిగి వచ్చేది ఏంటి? దేవుని అగ్ని. అనండి, దేవుని అగ్ని. ఇప్పుడు ఈ బలిపీఠం దగ్గర వాడే పాత్రలు కానీ, ఆ బలిపీఠం కానీ దేంతో చేయబడ్డాయి? ఇత్తడితో. బలిపీఠం మీదకు దేవుని అగ్ని దిగి వస్తుంది. ఆ బలిపీఠం మీద నిత్యము అగ్ని ఉంటుంది. ఆ బలిపీఠం ఇత్తడితో చేయబడింది. ఆ బలిపీఠం దగ్గర బూడిద ఎత్తే కుండలు కానీ, శుభ్రపరిచే ముళ్ళు కానీ అవన్నీ కూడా ఇత్తడితో చేయబడ్డాయి. దీని ఆంతర్యాన్ని రాత్రి పరిశుద్ధాత్ముడు మీతో చెప్పమన్నాడు. అంటే అర్థం ఏంటంటే, ఒకవేళ నీ జీవితమే ఒక బలిపీఠం అనుకోండి, అంటే నీ జీవితమే ఒక బలిపీఠం అనుకో. బలిపీఠము అనేది బైబిల్లో దేనిని చూపిస్తుంది? సమర్పణ అనండి. నువ్వు దేవునితో చేసుకున్న సమర్పణ, నీ సమర్పణ జీవితం. ప్రభువా, నేను ఇలా ఉంటాను, నేను ఇలా బ్రతుకుతాను, మెల్కిషెదెకు యాజకత్వం చొప్పున నిరంతరం నీకు యాజకత్వం చేస్తాను, నాజీరు తీసుకుంటాను, నాజీరు వ్రతముతో నీ సేవ చేస్తాను. లేదా ప్రభువా, ఇదిగో నా జీవిత కాలం అంతటిలో నా బ్రతుకు మూలంగానైనా, నా సావు మూలంగానైనా నిన్ను కనపరచటమే నా లక్ష్యంగా పెట్టుకుంటాను. నిన్ను మహిమపరచటం కన్నా నాకు వేరే గత్యంతరం ఏమి లేదు. నీ కొరకే బ్రతుకుతాను, నీ కొరకే జీవిస్తాను, నా ప్రతి అడుగు నీకు మహిమ తెచ్చేదిగా బ్రతుకుతాను అని నువ్వు సమర్పించుకున్నావు అనుకో. దేవుని కొరకు నువ్వు చేసుకున్న సమర్పణ ఉంది చూసావు, అదే బలిపీఠం. అంటే బలిపీఠం దగ్గర ఏం జరుగుతుంది? సమర్పణ, అర్పణ జరుగుతుంది. ఇదిగో దేవా, నా జీవితం ఆ పాదమస్తకు నీకు అంకితం అంటూ నువ్వు దేవునికి అర్పించావు చూసావు, అదే ఆ సమర్పణే ఈ బలిపీఠం. అంటే అక్కడ ఒక అర్పణ జరిగింది. ఒకవేళ నీ జీవితమే నీ ఆధ్యాత్మిక జీవితమే, నీ భక్తి జీవితమే ఒక బలిపీఠం అనుకో. ఆ బలిపీఠం అంటే నీ జీవితమే, నీ ఆధ్యాత్మిక జీవితం ఒక బలిపీఠం అయితే
ఒకవేళ నీ సమర్పణను దేవుడు మెచ్చుకొని, నీ వైరాగ్యాన్ని మెచ్చుకొని, నీ ప్రతిష్టతను దేవునితో నువ్వు చేసుకున్న సత్సంబంధాలకు ఆయన మురిసిపోయి నీ మీదకు తన అగ్నిని పంపాడు అనుకోండి, అంటే దేవుని అగ్ని నీ మీదకు తిరిగి వచ్చేంత బలిపీఠం అనుకో నీవు. బిడా, పరిశుద్ధాత్మే నీ మీదకు దిగి వస్తున్నంత శక్తి కలిగిన ఆధ్యాత్మిక జీవితం నీకుంది. ఆ బలిపీఠం మీదకు అగ్ని దిగి వస్తుంది. ఎక్కడిది అది? దేవుని అగ్ని దిగి వస్తుంది. అంటే ఎవని ఆ జీవితం అయితే దేవుని కొరకు సమర్పించుకుంటారో, ఎవడైతే ప్రభువా ఇదిగో నా జీవితం అంటూ దేవునికి అప్పగించుకుంటారో, అలాంటి దేవునికి ఇష్టమైన సమర్పణ కలిగిన జీవితాల మీదకు పరిశుద్ధాత్మ అగ్ని దిగి వస్తుంది. అదే బలిపీఠ జీవితం. అంటే పరిశుద్ధాత్మ అభిషేకమే నీ మీదకి దిగి వచ్చే అంత పవిత్రత, పరిశుద్ధత, ఆత్మీయ ప్రతిష్ఠత కలిగిన బలిపీఠము లాంటి జీవితానివి నీవైనా, అంటే నీవే ఒక బలిపీఠమైనా, నిన్ను ప్రేమించి దేవుడు నీ మీదకు ఒక అగ్ని పంపుతున్నా, అభిషేకం కుమ్మరించబడుతున్నా. లేదు, ఒకవేళ అంత బలిపీఠం కాకపోతే ఆ బలిపీఠం దగ్గర సేవ చేయటానికి ఉపకరణాలుగా ఉన్న, శుభ్రపరచటానికి ఉపకరణాలుగా ఉన్న బలిపీఠమైన, బలిపీఠ సంబంధమైన ఉపకరణములైనా అవి అగ్నితో, అవి ఇత్తడితో చేయవలెను. స్తోత్రం చెప్పండి. ఏటితో చేయాలి? బలిపీఠమైన, బలిపీఠ సంబంధమైన ఉపకరణములైన ఇత్తడితో చేయవలెను అనండి.